టీడీపీ నుంచి సూర్యనారాయణ గారు మీ నుంచి మొదలు పెడతాం. సూపర్ 6 హామీల అమలు విషయంలో చంద్రబాబు చెప్పకనే చెప్తున్నారా అంటారా, అమలు చేయలేమని చెప్పేసి మీ వర్షన్ ఏంటి? శుభోదయం జ్యోత్స్న గారు, మీకును మిత్రులకు, ప్యానెల్లో ఉన్నటువంటి వైసీపీ మిత్రులకు అందరికీ కూడా శుభోదయం అండి. ముఖ్యంగా నూతన సంవత్సరాది శుభాకాంక్షలు డిఆర్కే వ్యూవర్స్ కి మీ అందరికీ మీ ద్వారా తెలియజేస్తూ, ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలండి. ఒక కుటుంబాన్ని ఎటువంటి లోటు రాకుండా కుటుంబ సభ్యులందరికీ చక్కని ఆరోగ్యకరమైనటువంటి పోషణ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ కుటుంబంలో బాధ్యత కలిగినటువంటి కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళందరికీ కూడా కొన్ని చక్కని వివరణలు చెప్తాడు. అంత మాత్రాన ఆయన చేతులు ఎత్తేసినట్టు ఇదో కాదు. ఏం చెప్తాడంటే, పొదుపుగా ఖర్చు పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, అనవసరపు ఖర్చు తగ్గించుకోవాలి, లేకపోతే మనం ఈ ఖర్చుని చేయాలంటే మనం కొంత సంపాదించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇలాంటి విషయాలు ఆ కుటుంబ పెద్ద చెప్తాడు. అదే విధంగా చంద్రబాబు గారు కూడా ఇక్కడ ఏంటి అంటే, సూపర్ 6 పథకాల హామీ నుంచి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన వెన్ను చూపించి వెనక్కి తిరిగేటువంటి నైజం చంద్రబాబు గారికి కాదు. 100% ఆ విషయంలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, 35 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా నాకు నా అధినేత మీద పూర్తి సంపూర్ణ విశ్వాసం ఖచ్చితంగా ఉంది. అయితే ఇక్కడ చంద్రబాబు గారు చెప్పిన దాన్ని ఊరికి అదేదో సావేసి చెప్పినట్టుగా భూతద్దంలో చూసి పదార్థాలు లాగడం తప్పించి, చంద్రబాబు గారు ఏమన్నారంటే, ఎన్నికల ముందు నేను ఖచ్చితంగా సూపర్ 6 హామీలు ఇచ్చాను. నేనే కాదు, నాతో పాటు కూటమిలో ఉన్నటువంటి జనసేన, బీజేపీతో కలిపి కూటమి నేతలుగా మేము హామీ ఇచ్చాము. ఆ హామీ ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసి తీరుతామని మొన్న మంత్రివర్గ సమావేశంలో కానీ, కలెక్టర్ల సమావేశంలో కానీ దాని గురించి సంపూర్ణంగా చర్చించడం జరిగింది. అయితే నిన్న మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే, వాస్తవంగా మనం ప్రభుత్వంలో అధికారంలోకి రాకమునుపు కొంత మేరకు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అనేటువంటి భావనలో ఉన్నాం. కానీ అది ఎంత మేరకు జరిగింది ఆర్థిక విధ్వంసం అనేది మన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చూసిన తర్వాత కానీ మనకు అర్థం కాల. చాలా దారుణమైనటువంటి ఆర్థిక విధ్వంసం జరిగింది. దీని నుంచి రాష్ట్రాన్ని కోలుకుని నిలబెట్టాలి అంటే మరి కొంత సమయం పడుతుంది. ఈ సమయం లోపల ఒక పక్క ప్రతిపక్షంగా కావచ్చు, వీళ్ళు వైసీపీ సూపర్ 6 అని అమలు అని గోల చేస్తున్నారు. ఖచ్చితంగా సూపర్ 6 అయితే అమలు చేసి తీరుతాం, కానీ కొంత టైం పడుతుంది, దానికి సంబంధించినటువంటి ఈ సంపాదనని పెంచాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పారు. ఈ 10 నెలల్లో చూసినట్టయితే అభివృద్ధి, సంక్షేమం కూడా రెండు చాలా ప్యారలల్ గా నడుస్తున్నాయి. 10 నెలల్లోనే అద్భుతాలు జరిగిపోవు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ఎవరు ఏది కోరితే అదల్లా నేను చేస్తానన్నా, మన ప్రభుత్వం వస్తుందన్నా, మన ప్రభుత్వం వస్తుంది అక్క, మన ప్రభుత్వం వస్తుంది చెల్లి, రాగానే వారం రోజుల్లో చేస్తానన్నారు. ఎన్ని చేశారో ఒక్కసారి వైసీపీ నాయకులు గుండె మీద చేసుకుని చెయ్యాలి. ప్రతి జనవరి 1 కి జాబ్ క్యాలెండర్ అన్నాడు. 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. జాబ్ క్యాలెండర్ అనే మాటను కూడా మర్చిపోయాడు వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సిపిఎస్ అనే పథకాన్ని రద్దు చేస్తానని ఉద్యోగులు నమ్మించి నట్టాడు ముంచాడు. సిపిఎస్ అంటే చాలా మంది వాళ్ళ పార్టీ నేతలు అనుకున్నారు చంద్రబాబు పెట్టే స్కీము, సి అంటే చంద్రబాబు, పి అంటే పెట్టిన ఎస్ అంటే స్కీము, దాన్ని వారం రోజులు రద్దు చేస్తానన్నానంట. కానీ అది పెన్షన్ స్కీమ్ అని చెప్పి తెలియదని చెప్పి వాళ్ళ నేతలు చాలా మంది సందర్భోచితంగా మాట్లాడుకున్న సందర్భాలు చాలా విన్నాం మేము గత 5 ఏళ్లలో. కనుక ఆయన చేయలేకపోయాడు, రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేశాడు. ఇక్కడ చంద్రబాబు ఒక అనవసరపు ఖర్చు లేని ఈ 10 నెలల్లో పెట్టలేదండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రోడ్లన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. వైసీపీ నేతలు కూడా వాళ్ళ వెహికల్స్ లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆ రోడ్లలో వెళ్ళారు. వాళ్ళ నాయకుడిని మరి మనసులు తిట్టుకున్నారేమో, బయట మాత్రం ఏమనలేకపోయినా వాళ్ళు కూడా చాలా పడ్డారు. ఇవాళ ఈ 10 నెలల్లో ఈ రోడ్లన్నీ అద్దాల్లాగా తయారైనాయి. కేవలం ఒక 1000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఆయన అద్దాల్లాగా తయారు చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకా కొంత చేయాల్సిన మేరకు ఉంది, ఇప్పటికి 80% పూర్తయినాయి. కానీ మరి అదే వైసీపీ గవర్నమెంట్ లో సంపదని ఏమైపోయిందని మేము అడుగుతున్నాం. 5 ఏళ్ల పాటు ప్రభుత్వానికి పన్నుల రూపంలో ప్రతి ఏటా కొంత ఆదాయం వస్తుంది. ఇవి కాకుండా కేంద్రం నుంచి కొన్ని జిఎస్టి మన వాటాదారులుగా జిఎస్టి వాటాలు వస్తాయి, ఇంకా రకరకాల సంపద వస్తుంది. ఈ సంపద అంతా ఎటుపోయింది? ప్రతి నెల కూడా ప్రతి వారం కూడా శుక్రవారం కేంద్రానికి ఇల్లు పెట్టడం, మంగళవారం అప్పు తెచ్చుకోవడం, దాంతో జీతాలు ఇవ్వడం. మరి మద్యం మీద వచ్చే ఆదాయం ఏమైంది? రాష్ట్రం నుంచి పన్నుల వాటాలు ఏమైనాయి? రోజు నెలవారీ వచ్చే వసూళ్లు ఏమైపోయినాయి? ఇవి ఏమైపోయినా అర్థం కావటంలా. మరి ఈ డబ్బంతా ఏం చేశారు? అదే విధంగా మరి ఈ రాష్ట్రంలో అప్పులు పాలైపోయింది, రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఉద్యోగులు కూడా లాస్ట్ నెల ఆయన దిగిపోయే వరకు కూడా ఉద్యోగుల జీతాలు కూడా ప్రతి నెల కేంద్రం నుంచి అప్పులు తెచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు, కలెక్టరేట్ లో గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టే ప్రభుత్వం నలిపాడు. కానీ ఒక విషయం మాత్రం మీరు ఖచ్చితంగా గమనించాలి,
రాష్ట్ర ప్రభుత్వం అంశాలైనటువంటి వాటర్ ట్యాంకులు, కరెంటు పోల్స్, రకరకాల వాటికి వైసీపీ రంగులు వేయడానికి ఎస్ సూర్యనారాయణ గారు ఒక పాయింట్ అడుగుతున్నాను, మీకు తెలుసు కదండి రాష్ట్రం అప్పుల్లో ఉందని. 600 కోట్ల రూపాయలతో ఆయన ప్యాలెస్ కట్టాడు. దానికి ఎవరికి ప్రయోజనమో తెలియదు ప్రజలకి. ఇలాగా ఆయన కావాల్సినటువంటి ముచ్చట్లు తీసుకున్నాడు. ఫోటోల మీద ఓకే సూర్యనారాయణ గారు ఒక పాయింట్ అడుగుతున్నాను, ఫోటోలు వేసుకున్నాడు. మీకు తెలుసు కదా రాష్ట్రం అప్పుల్లో ఉందని. మరి రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసే కదా సూపర్ 6 హామీ అమలు చేసింది. అదేండి, ఖచ్చితంగా సూపర్ 6 హామీ అమలు చేసామండి. ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. అందులో ఆల్రెడీ దీపం పథకం స్టార్ట్ అయింది. అలాగే విద్యార్థులకి రేపు మే నెల నుంచి అమ్మకు దీవెన ఇవ్వడానికి రెడీ అయింది. అలాగే మహిళలకు ఇచ్చానన్న 1500 రూపాయలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి ఒక అధ్యయనం చేసి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఆ 2 రాష్ట్రాలు అధ్యయనం చేసి వచ్చి లోటుపాటు లేకుండా. ఎందుకంటే చంద్రబాబు గారు రైతు ఏంటంటే ఒక కార్యక్రమం ఏదైనా ప్రారంభిస్తే తన ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకపోయినా, తన ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా, వేరే ప్రభుత్వాలు వచ్చిన పేరు మార్చుకున్నా ప్రజలకి ఆ ప్రభుత్వం శాశ్వతంగా ఉండాలి, ఆ పథకం శాశ్వతంగా ఉండాలనేటువంటి ఒక లక్ష్యం. దాని మూలాన ఆయన ఏం చేస్తారంటే ప్రతి పథకాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆలోచించి ఎటువంటి లోటుబాటు రాకుండా చట్టబద్ధంగా ఒక హేతుబద్ధంగా దాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. గతంలో ఆయన జన్మభూమి అన్నా, పరిసరాల పరిశుభ్రత అన్నా, ఇంకుడు గుంట అన్నా, విజన్ 2020 అన్నా వ్యాఖ్యానించిన వాళ్ళు ఇవాళ ఆ ఫలితాలన్నీ అద్భుతంగా పొందుతున్నారు. అట్లాగే ఇవాళ ఖచ్చితంగా సూపర్ 6 పథకాల హామీకి నడుము కట్టి ఉన్నటువంటి చంద్రబాబు గారు రేపు మే నెల నుంచి విద్యార్థులకు అమ్మ దీవెన, తల్లి దీవెన అనేది ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి మనిషికి 15,000 రూపాయలు ఒక మాట కూడా వెనక్కి తీసుకోకుండా, ₹1 కూడా తగ్గించకుండా ఆ తల్లికి అందించడం జరుగుతుంది. 3 సంవత్సరాలు ఇచ్చారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వర్తిస్తుందా 1300 ఇచ్చారు తల్లికి దీవెన పథకం? కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి దీవెన పథకం అనేది వర్తిస్తుందంటారా? ఖచ్చితంగా కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి. కానీ ఒకనొక సందర్భంలో సీఎం చంద్రబాబు చెప్పిన చూసుకున్నాం అంటే ఒకరు లేదా ఇద్దరు అని చెప్పేసి కూడా కొంత నిబంధనలు కూడా వచ్చాయి. మరి వాటిని ఏమంటారు? లేదండి, ఎక్కడ ఒకరు లేదా ఇద్దరికే ఇస్తాము లేకపోతే ముగ్గురికే ఇస్తాము నిబంధనలు అయితే ప్రభుత్వం నుంచి కానీ, చంద్రబాబు గారి నోటి నుంచి కానీ, కూటమి నేతల నోటి నుంచి కానీ ఇంతవరకు రాలేదు. అది కొంతమంది కల్పిస్తున్నటువంటి అభూత అవాస్తవం. ఖచ్చితంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి తల్లి దీవెన ఖచ్చితంగా అందించడం జరుగుతుంది. ఓకే, అలాగే సూపర్ 6 హామీల అమలు కూడా ఖచ్చితంగా జరుగుతుందంటారు. సూపర్ 6 హామీలకి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాకపోతే ఏంటంటే రాబోయే కాలంలో రాష్ట్రాన్ని ఇప్పుడు గాడిలో పెడుతూ, ఎందుకంటే మీరు ఒక చిన్న విషయం గమనించాలి మేడం. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే చంద్రబాబు గారి ఇంటి పక్కన ఉన్నటువంటి ప్రజావేదికలో మొట్టమొదటి కలెక్టర్ మీటింగ్ పెట్టారు. ఆ రోజు చక్కగా కలెక్టర్ మీటింగ్ ఆస్వాదించారు. ఆ భవనాన్ని అంతా హ్యాపీగా చాలా బాగుంది అనుకున్నారు. తెల్లారి దాన్ని బుల్డోజర్లతో కూల్చేశారు. డిస్ట్రాయ్ చేయడం 1 మినిట్ పట్టదు, కానీ దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఆ కూల్ చేసేటువంటి దానిలో ఏ మెటీరియల్ కూడా ఇవాళ పనికిరాదు. మళ్ళీ దాన్ని నిర్మించాలంటే మళ్ళీ కొత్త మెటీరియల్ సమకూర్చుకోవాలి, కొత్త అన్ని తీసుకురావాలి, దాన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి టైం పడుతుంది. అట్లాగే ఈ 5 ఏళ్లలో రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాలా కూడా అధపాతాళానికి ఊరుకుపోయింది. అది ఎంతగా కూరుకుపోయిందంటే ఈ రోజుకి కూడా కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలైనా తవ్వుతున్న కొద్దీ ఆర్థిక అరాచకాలు బయటపడుతున్నాయి. మరి దీని నుంచి బయటపడుతూ అప్పు చేయకుండా ఉద్యోగులకి నెలవారీ ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తూ, పెన్షన్లు ఇస్తూ, ప్రభుత్వాన్ని సజావుగా నడుపుతూ, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, పరిపాలన చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, మరి ఒక పక్క ఇండస్ట్రీస్ ని ఆకట్టుకోవడానికి, ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య నిర్మూలన చేయడానికి పారిశ్రామికవేత్తలను స్వాగతం పలుకుతూ, పారిశ్రామికవేత్తలకు ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగిస్తూ, పోలవరాన్ని ప్రారంభించి పోలవరాన్ని పర్యవేక్షణ చేస్తూ, అమరావతి నిర్మాణానికి అతి త్వరలో మళ్ళీ మోడీ గారి చేత పునఃప్రారంభం చేయిస్తూ, ఈ విధంగా పరిపాలన సజావుగా సాధించుకుంటూ ప్రజా జనరంజకంగా చేస్తున్నారు. చంద్రబాబు గారు అన్నది ఏంటంటే మనం అప్పులు చేసి ఏదైనా పథకాలు ఉచితంగా ఇస్తే గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా ఉండదు. అప్పులు చేయడం కాదు, సంపద సృష్టించడం ద్వారా ఆ వచ్చిన సంపదని పేద ప్రజల ఎదుగుదల కోసం పథకాల ద్వారా ఖర్చు చేయాలి. అనే విషయాన్ని మాత్రమే చెప్పారండి. ఓకే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు మరి సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారు? మరి
ఖచ్చితంగా చేస్తారండి. సంపద సృష్టి జరుగుతుంది, పరిశ్రమలు రాబోతున్నాయి, పరిశ్రమల ద్వారా ఆదాయం పెరుగుతుంది. అదే విధంగా ఓకే అమరావతికి రైట్ అప్పు దీని గురించి కానివ్వండి, కేంద్ర మాట్లాడదాం. ప్రభుత్వ మద్దతుతో కానివ్వండి, ఓకే రిజర్వ్ బ్యాంక్ ద్వారా కానివ్వండి,